హలో, ఐఎమ్ డాక్టర్ డి కృష్ణకిషోర్, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్యాన్ స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ అవర్ లైఫ్? అంటే చిన్న చిన్న అలవాట్ల వల్ల మన జీవితం మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా? ఇప్పుడు చిన్న చిన్న అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేవగానే లేచి నడవడానికి, లేకపోతే బాత్రూమ్ వస్తుందని పరిగెత్తి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా డేంజర్. ఇది ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. నిద్ర లేవగానే అలాగే సిట్టింగ్ పొజిషన్లో మనం అట్లీస్ట్ 5 to 10 minutes కూర్చొని బాడీ అంతా స్టెబిలైజ్ అయ్యాక నడవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా చిన్న చిన్న హ్యాబిట్స్ని ఎలా ఇగ్నోర్ చేయకూడదు అంటే, అందరూ స్టమక్ పెయిన్ అనుకుంటారు. సివియర్ స్టమక్ పెయిన్ అంటే పిండేసినట్టు ఛాతి మధ్యలో రావడం. అదేముందిలే గ్యాస్ట్రైటిస్ అని మనం ప్యాంట్ ఆఫ్ ఇంజెక్షన్స్ వాడడం, ప్యాంట్ ఆఫ్ టాబ్లెట్స్ వాడడం, లేకపోతే మజ్జిగ తాగడం, ఈనో తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ అవ్వచ్చు. కొంతమంది స్ట్రెస్ రాగానే ఆల్కహాల్ తాగేసి దాంతో స్ట్రెస్ రిలీవ్ చేయాలనుకుంటారు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే అది అడిక్షన్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో చిన్న హ్యాబిట్ ఏంటంటే, మనం షుగర్ బిళ్ళలు వేసుకున్నప్పుడు ఒకసారి పరగడుపున వేసేసుకొని ఫుడ్ తినడం లేట్ చేసేస్తాం. అలాంటప్పుడు అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు, షుగర్ లెవెల్స్ తగ్గిపోయి. షుగర్ అనేది పెద్ద రోగం కాదు ఈ రోజుల్లో. షుగర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ అతిగా తగ్గిందంటే మనం అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. విచ్ వీ ఇగ్నోర్ ద మోస్ట్ ఈజ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఏముందిలే 180 ఉంది, రోజు ఉంది కదా, రోజు ఇలాగే ఉంటుంది, నాకు ఏం కాదనుకుంటారు. సడన్గా బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం జరుగుతాయి. సో బీపీ బిల్ అనేది ప్రతిరోజు వేసుకోవాల్సిందే. ముఖ్యంగా నిద్రకు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇగ్నోర్ చేయొద్దు. డ్యూటీ ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ ఈ చిన్న విషయం అయినా సరే ఇట్ విల్ లీడ్ టు బిగ్ డేంజర్స్ లైక్ హార్ట్ అటాక్స్. బాగా పడుకోండి, 8 to 10 hours per day. ఫర్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఎనీ అప్డేట్స్, ప్లీజ్ కాంటాక్ట్ రమాదేవి హాస్పిటల్.